గౌరవ అతిథిగా శ్రీ కాటపల్లి రాజేశ్వర గారు అధ్యక్షులు జాతీయ వీరభద్ర వీరముష్టి సంఘం మరియు వీరభద్ర వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మిట్టపల్లి పోచయ్య గారు తెలంగాణ వీరభద్ర వీరముష్టి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలంగాణ వీరభద్ర వీరముష్టి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ చొవ్వ కొండ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర సంఘం కోశాధికారి కాటపల్లి రవికుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర సంఘం కార్యదర్శి కడెం జంగయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కడెం జంగయ్య గారు. ఎడ్యుకేషనల్ కమిటీ చైర్మన్ కాటపల్లి విఠల్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జాతీయ వీరభద్ర వీరముష్టి సంఘం కార్యదర్శి శ్రీ పొన్నాల శివరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జాతీయ సంఘం కోశాధికారి కాటపల్లి గండిస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వీరభద్ర వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ చొవ్వ విజయ్ చందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయ్ చందర్ ప్రధాన కార్యదర్శి వీరభద్ర వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ చొవ్వ శ్రీనివాస్ దుబాయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ కాటపల్లి ఎల్ఎస్ ప్రెస్ కార్యదర్శి వీరభద్ర వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ గారిని సగౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ కాటపల్లి శ్రీశైలం గారు కోశాధికారి వీరభద్ర వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన సీనియర్ సభ్యులు శ్రీ పొన్నాల నరారి గారు మాజీ ముఖ్య సలహాదారు కేంద్ర సంఘం వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పొన్నాల నరారి గారు. శ్రీ కాటపల్లి వీరస్వామి ఆర్టీసీ గారు మాజీ ఉపాధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ కడెం యాదయ్య గారు మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ పొన్నాల సత్యనారాయణ గారు మాజీ ఉపాధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభను ప్రారంభిస్తూ మన కార్యక్రమంలో ముఖ్యంగా మనకి వీరభద్ర వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల వివరాలు మనకి చైర్మన్ గారు చొవ్వ విజయ్ చందర్ గారు వివరిస్తారు.
మనం ఇక్కడ జరుపుకుంటున్న తెలంగాణ వీరభద్ర వీరముర్సి సంఘం స్థాపించి 50వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని రవీంద్రబాద్లో జరుపుకున్నాము. ఆ రోజు కొన్ని అనివార్య కారణాలు మన టైం సరిపోక ఆ రోజు బుక్ ఆవిష్కరణ జరగలేదు. అదేవిధంగా మనకు కుల చరిత్ర గురించి కూడా మనం పెయింటింగ్స్ చేయడం జరిగింది. ఆ పెయింటింగ్స్ కూడా ఆ రోజు ఆవిష్కరించుకోలేకపోయినాము. సో ఈరోజు ఒక లేట్ అయింది కానీ ఈరోజు మన కేంద్ర సంఘం హాల్లో పొన్నాల యాదగిరి హాల్లో మన వీరభద్ర వీరముష్టి చరిత్ర అంటే ఏంటి అనే ఒక పెయింటింగ్స్ ద్వారా ఒక రాబోయే తరాలకి తెలియపరచాలి. అంటే మనకు తెలుసు, మనకంటే పూర్వులకు తెలుసు, మన తర్వాత వచ్చే పిల్లలకు ఎలా తెలియాలి అనే ఒక సందర్భం పెట్టుకొని అది చేశారు. బాగా చేశారు, చాలా బాగా జరిగింది. అదేవిధంగా ఈరోజు అక్కడ హాల్లో సరిపోక మనం ఈరోజు ఇక్కడ హాల్లోకి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే వీరభద్ర వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ ఏదన్నా కానీ పైసతో కూడుకున్న పని. పైసా ఉంటేనే అన్ని కార్యక్రమాలు ముందుకు బాగా జరుపుకోగలుగుతాం. సో మన పెద్దలు 72కు ముందు మన వీరభద్ర వీరముష్టి చరిత్ర ఎలా ఉండేదో మనకు తెలుసు. ఆ రోజుల్లో మన స్థాపకులు కడం ఎల్లయ్య గారు, డాక్టర్ పొన్నాల యాదగిరి గారు ఒక సంకల్పం తీసుకొని మనం చాలా వెనుకబడి ఉన్నాము. దీన్ని ఏ విధంగా కానీ ఇటు ఫైనాన్షియల్లో కానీ ఇటు విద్యాపరంగా కానీ ప్లస్ ఒక ఐక్యత గురించి కూడా అంత తెలియదు. అప్పుడు మనకి ఎక్కడో ఉండేవాళ్ళం, ఎక్కడో చేసేవాళ్ళము. ఆ ఒక కార్యక్రమాన్ని 72లో పొన్నాల యాదగిరి గారు అదేవిధంగా కడం ఎల్లయ్య గారు ఒక సంఘం అంటూ ఏర్పరచుకొని ఒక ముందుకు నడుద్దాము, ఒక ఐక్యంగా పోదాము అనే కార్యక్రమం చేపట్టారు. ఆ రోజు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వస్తూ ఒక 25 సిల్వర్ జూబ్లీ చేసుకున్నాము. ఆ 25 సిల్వర్ జూబ్లీ కూడా ఎన్నో కార్యక్రమాలు మనము ఏర్పరచుకున్నాం. 72కి తర్వాత 25వ సంవత్సరాల సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం. దానిలో కూడా చాలా మార్పులు తీసుకున్నాం. అన్ని మార్పులు వచ్చిన తర్వాత ఇంకా మార్పు రావాలి అంటే ఎట్లా అంటే ఒక గోల్డెన్ జూబ్లీలో ఒక సమయం వచ్చింది. ఈ గోల్డెన్ జూబ్లీ కూడా మన వీరభద్ర వీరముష్టి నుంచి ఏదైనా ఒక కొత్త రూపంలో తీసుకుపోవాలి పబ్లిక్కి. అంటే ఎట్లా దాని గురించి మన పెద్దలు మన ట్రస్ట్ చైర్మన్ గారు రాజేశ్వరరావు గారు, మన కేంద్ర సంఘం సెక్రటరీ గారు కొండయ్య గారు, అదేవిధంగా ఇంకా సభ్యులు కలిసి లేదు దీన్ని ఒక ట్రస్ట్ ద్వారా తీసుకుపోదాం. ట్రస్ట్ ఎందుకంటే చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ చదువుకోవాలని ఉంటుంది, చదివేయాలని స్తోమత ఉంది మన పేరెంట్స్ దగ్గర. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఒకటి, నెక్స్ట్ ఆరోగ్య పరిస్థితులు అందరు ఏదో చేద్దాం ఏదైతే ఉంటాయి. అదేవిధంగా మన చిక్కడపల్లి మన సిటీ సంఘాలలో అందరం డెవలప్మెంట్ అయి ఉన్నాం. అదే మన సిటీ అవతల సంఘాలు కొన్ని డెవలప్మెంట్ కాలే, వాళ్ళ ఫ్యూనరల్స్ ఖర్చులు కూడా లేవు. వాటికి ఎలా అని ఒక 2022లో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మాకు తెలిసైతే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఈ ట్రస్ట్ ఏర్పరచక ముందు కూడా మనము ఒక 2012-13లో ఒక అబ్బాయికి చాలా భయంకరమైన ఒక వ్యాధి అనేది ఒక వచ్చింది. ఆ వ్యాధి నుంచి అతన్ని కోలుకోవడం చాలా కష్టం, వాళ్ళ పేరెంట్స్ కూడా కోలుకోవడం కష్టం జరిగిన సందర్భంలో మన శంకర్పల్లి వాస్తవులు ఆ రోజుల్లో ఒకటి పూనుకొని అదే విధంగా మన కేంద్ర సంఘం తెస్తే ఆ కేంద్ర సంఘం ద్వారా అబ్బాయికి ఒక 40 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది ట్రీట్మెంట్ చేయాలంటే. ఎట్లా అని ఆలోచించినప్పుడు అట్లా కాదు, మన కేంద్ర సంఘంకి వచ్చినప్పుడు ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీని ద్వారా పైసలు వసూలు చేసి అబ్బాయికి 40 లక్షలు ఎక్కడైతే అవుతుందో అపోలో హాస్పిటల్లో దాన్ని 7 లక్షల రూపాయల అంటే 7 లక్షల రూపాయలు కలెక్షన్ చేసాం ఆ రోజు. దానిలోకి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అబ్బాయిని ఆరోగ్యవంతులు తయారు చేస్తామని.
అంటే ఎక్కడైతే హైదరాబాద్లో 40 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ని మనం అందరం పూనుకొని ఎవరికి తోచిన ఆ విధంగా ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి తమిళనాడులో రాయవెల్లూరు హాస్పిటల్ పంపించి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే అప్పుడు కూడా మనము వాళ్ళ ఫ్యామిలీ దగ్గర లేవు, వాళ్ళ సంఘాల దగ్గర సమస్య లేదు, అందరం కలిపి ఒక 7 లక్షల రూపాయలు కలెక్షన్ చేసి అలా 4 లక్షల చిల్లర ఖర్చు పెట్టి అందులో 2 లక్షల చిల్లర 2,97,000 సంథింగ్ ఉండే అవి అలాగే పక్కకు పెట్టారు కేంద్ర సంఘంలో. ఆ 2013 నుంచి 2002 వరకు అవి అలాగే పెట్టాం భద్రంగా. సో ఈ ట్రస్ట్ ఏర్పరచుకోవడానికి అది కూడా మాకు సహకరించింది. ఆ డబ్బుతో పాటు మేము స్థాపించిన రోజు ఒక దాతలు వచ్చారు మనకి, మన వాళ్ళే. దుబాయ్ శ్రీనివాస్ వారు 5 లక్షలు, కాటపల్లి రాజేశ్వరం చైర్మన్ గారు 1 లక్ష రూపాయలు, అదే మన భిక్షపతి ఫలక్నామా సంఘ సభ్యులు డిఎంఆర్ఎల్ అతను ఒక 2 లక్షలు, అదే మా చిక్కడపల్లి నుంచి నేను ఒక 1 లక్ష రూపాయలు. ఆ విధంగా ఒక 9 లక్షల రూపాయలు కలెక్షన్ చేశాము. 9 లక్షల నుండి ప్లస్ ఆ పాత ఒక 3 లక్షలు ఉండే 12 లక్షల రూపాయలు కలెక్షన్ చేశాము. నుంచి ఈ రోజు వరకు ఆ కార్యక్రమంలో నడిపించుకుంటూ వస్తూ ఉంటూ ఫస్ట్ ఎడ్యుకేషన్ అనుకున్నాం. ఎడ్యుకేషన్కి దాదాపుగా 3,22,000 రూపాయలు ఖర్చు అయింది ఈ రోజు వరకు. అంటే ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం నడుస్తుంది. అందులో లబ్ధి పొందిన విద్యార్థులు 26 మంది. అంటే వివరంగా నేను పోవట్లేదు, సూచిగా చెప్తున్నాను. ఇదంతా చెప్పాలంటే మా సెక్రటరీ శ్రీనివాస్ గారు చెప్తారు, మా శ్రీశైలం గారు చెప్తారు. అదేవిధంగా చావుల ఖర్చులు అంటాం మన మనకి తెలుసు, అందరికీ సిటీలో ఉన్న సంఘాలు అందరికీ తెలుసు. స్థానిక సంఘాలలో చిక్కడపల్లిలో చావు చేస్తాం, ఫలక్నామా ముస్లాం. కానీ బయట వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి ఎలా చేద్దాం, వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళు మన బంధువులే, లేని పరిస్థితిలో ఉంది. లేదు ఏ విధంగా అయినా కానీ వాళ్ళకు కూడా సహాయ సహకారం చేద్దామని చేస్తూ ఉన్నాం. అదొక 3,13,000 3,13,000 అందులో లబ్ధి పొందిన వాళ్ళు 61 మంది. ఈ రోజు వరకు 61 మెంబర్స్కి 61 మెంబర్కి 3,13,000 ఇచ్చాం. అదేవిధంగా మళ్ళీ ఎడ్యుకేషన్ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఎడ్యుకేషన్ అంటే ఇంకా మనకి పెద్దగా ఎక్కువ రాలేదు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి రావడం మొదలైనవి. అవి కూడా దగ్గర 2,60,000 రూపాయలు. మనకు తెలుసుండాలా, ఒక అమ్మాయి పేద అమ్మాయి మాచారెడ్డి సంఘం అంటే కామారెడ్డి దగ్గరలో సంఘం ఉంది, శ్రీజ, మిట్టపల్లి శ్రీజ. వాళ్ళ అమ్మ నాన్న అన్నవారు కన్నా చనిపోయారు. వాళ్ళ మేనత్త ఒక్కతే, ఆమె కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్. కానీ అమ్మాయి మంచి చదువుతుంది. అప్పటికి మేము పోయినప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది. అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఫస్ట్ 10th మార్క్స్ మంచిగా వచ్చినాయి, ఇంటర్ సెకండ్ మార్క్స్ మంచిగా వచ్చినాయి. ఈ అమ్మాయిని ఎట్లా గ్రాడ్యుయేట్ చేయాలి అని మన ఆ రోజు కేంద్ర సంఘం ఏదో మీటింగ్ వల్ల అక్కడ పోవడంతో అమ్మాయి సమాచారం వచ్చింది. రాగానే ఇమ్మీడియట్లీ అదే ప్లేస్లో స్పాట్లో డిసిషన్ తీసుకున్నారు. ఈ అమ్మాయికి ఏ విధంగా అయినా కానీ మన ట్రస్ట్ ద్వారా సహకారం అందిద్దాము. ఏది పోషకాలు ఫస్ట్ బతకడానికి కావాలా, మెయిన్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్, తల్లిదండ్రులు లేరు, ఏదో చిన్న ఇంట్లో ఉంటున్నారు. సో బతకడానికి ఎట్లా అని అంటే లేదు, బతకడానికి ఒక 2,000 రూపాయలు ఇద్దాము, ప్లస్ అమ్మాయికి చదువు గ్రాడ్యుయేషన్ చేపిద్దాం. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ BSc చేస్తూ మళ్ళీ ఇంకా ప్రైవేట్ కోర్సు చేస్తుంది, CME అని, కార్స్ మేనేజ్మెంట్ అకాడమీ. దానికి అయ్యే ఖర్చు మొత్తము ఈ ట్రస్ట్ భరిస్తుంది. ఈ 2,64,000 అమ్మాయి ఖర్చు కూడా ఉంది. అది కాకుండా కూడా అమ్మాయికి అది మనం పర్సనల్ ఖర్చులు ఇస్తున్నాం కదా, మంత్లీ 64,000 రూపాయలు అమ్మాయికి ఇవ్వడం జరిగింది పర్సనల్గా కూడా. అదేవిధంగా చూస్తే మొత్తం కలిపి మనకి 12 లక్షల రూపాయలు ఉన్నాయి. 12 లక్షల రూపాయల నుంచి ఈ రోజు వరకు మనం అన్ని ఖర్చులు తీస్తూ ఈరోజు మిగిలింది మన దగ్గర 1,50,000. కానీ ఈ సభ వేదిక నుంచి మన వీరభద్ర వీరముస్తులు ప్రతి సంఘం వచ్చి రాబోయే 15th ఆగస్టుకి అంటే మన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు ఏవి 72లో స్థాపించాము, 25 తర్వాత సిల్వర్ జూబ్లీ చేసుకున్నాము, దాని తర్వాత గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాము. కానీ అదే గోల్డెన్ జూబ్లీలో మనం ఒక కొత్త సంస్థని ఏర్పరచుకున్నాం.
అదేంటి? చారిటబుల్ ట్రస్ట్. ఈ చారిటబుల్ ట్రస్ట్ని కూడా ఎందుకంటే ఫస్ట్ మనం అనుకునేది మన ఇల్లు గూడు ఫుడ్, ఉండడానికి వ్యాపారం కావాలి, ఉద్యోగం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండిగా ఏర్పరచుకున్నాం. అవన్నీ అయిపోయినాయి ఎప్పుడు 72 నుంచి ఈ యొక్క 22 వరకు. ఇప్పుడు కావాల్సిందంటే మన పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. అయినా కానీ ఇంకా వెనుకబడి ఉన్నారు మన వీరభద్ర వీరముస్లిం. వాళ్ళని కూడా ఏదో విధంగా మనం సహకరించాలంటే ఈ చారిటబుల్ ట్రస్ట్ 5 మంది దాతలు ఉన్నారు, 4 దాతలు ఉన్నారు, అప్పటి ఉన్నాయి. ఇదే కాకుండా ప్రతి సంఘం నుండి మన ఎట్లా గోల్డెన్ జూబ్లీకి అయితే ఏ విధంగా సహకారాలు అందజేసి ఈ గోల్డెన్ జూబ్లీని ఇంత ఘనకరంగా చేయడానికి అవకాశం ఇచ్చారో మా కేంద్ర సంఘానికి, అదే విధంగా మన చారిటబుల్ ట్రస్ట్ కూడా ప్రతి సంఘం నుండి సహకారాలు అందించాలి అని కోరుకుంటూ, అదేవిధంగా కొంచెం ఎన్ఆర్ఐస్ ఈ యొక్క సమాచారం ఇడికించి డైరెక్ట్గా మన వీరభద్ర వీరముస్లిం ఎన్ఆర్ఐస్ కూడా ఈ సమాచారం చేరాలి. ఈ ట్రస్ట్ ఏర్పరిచిన తర్వాత ప్రతి పైసా లెక్క ఉంది, ఎక్కడ మిస్యూజ్ లేదు. ఈ ట్రస్ట్ ద్వారా చాలా మందికి ఉంటుంది, అయ్యో నాతోటి ఒకప్పుడు నేను ఫేస్ చేసుకున్నాం మనం కూడా. ఈ రోజు చదువుకున్నామంటే మనం ఏదో ధనవంతుల వైపు రాలేదు, పేద కుటుంబం నుంచి వచ్చినాం. ఎడ్యుకేషన్ పరంగా దెబ్బతిన్నాం, ఆరోగ్యంగా పరంగా దెబ్బతిన్నాం, ఫ్యూనరల్స్లో కూడా దెబ్బతిన్నాం. అయ్యో ఇంత చావు ఉంది, ఏ విధంగా ఇట్లా సాగు అవుతుంది అని మనం అనుభవించి వచ్చినాం. అది కాకుండా ఉండాలి అంటే ఈరోజు కూడా ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ మనం ఉండాలి అంటే ట్రస్ట్. ఈ ట్రస్ట్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఒక ప్లాట్ఫామ్. ట్రస్ట్ మన వీరభద్ర వీరముస్లిం కేంద్ర సంఘం వారు ఏర్పరిచింది అంటే ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుండి ఒకరికి ఉంటుంది, అయ్యా నేను నాతో సంపాదనలకి ఎడ్యుకేషన్కి ఇవ్వాలనుకుంటాను, ఎడ్యుకేషన్కి ఇవ్వడానికి ఏర్పరిచిన ట్రస్ట్లో. అదేవిధంగా కొంతమంది ఏమన్నా కానీ ఏమన్నా సాగులకైతే ఎట్టుపతి నేను ఇస్తారా బై అంటే నువ్వు ఇయ్యాలో నేను ఇయ్యలేను. ఈ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క రూపాయి సాగులకు అందుతుంది. అదేవిధంగా ఆరోగ్యానికి ఎవరైనా దెబ్బతిన్నప్పుడు, ఆరోగ్య పరిస్థితుల్లో బాగాలేనప్పుడు ఆరోగ్యం సహకారం చేయాలనుకుంటారు, ఇండివిజువల్గా చేయలేము. కానీ ఈ ట్రస్ట్ ద్వారా మీ యొక్క ప్రతి రూపాయి ఆ ఆరోగ్య పిల్లలకు చేరుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ యాక్సిడెంట్లు కానీ అలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఒక ఆశిస్తున్నది ఏంటంటే ఈ వేదిక మీద నుంచి ట్రస్ట్కి సహకారాలు చాలా అవసరము. కేంద్ర సంఘం గోల్డెన్ జూబ్లీకి ఏ విధంగా అయితే మనం ఆదుకున్నామో ఈ ట్రస్ట్ను కూడా ఈ 5 మందితోనే కాదు, ఈ ట్రస్ట్ కూడా ఈ 4 రైతుతో కాదు, మీ అందరూ కూడా రావాలి. ఒక గ్రేట్ విశేషం ఏంటంటే ప్రతి సంఘాలలో ఇప్పుడు మనం ఏతున్నాం 55, 58కి వచ్చినాం, రిటైర్మెంట్ అవుతున్నాం. ఆ రిటైర్మెంట్ అవ్వడానికి కారణం క్యాండిడేట్కి చెప్తాను, భిక్షపతి గారు అని ఏదో ఆ విధంగా ఇచ్చాడు, ఏది ₹1,00,000 1,25,000 డిక్లేర్ చేయాలి. కానీ లేదబ్బా నేను రిటైర్మెంట్ అయినాక మిగతా బ్యాలెన్స్ ఇస్తాను. అయితే మేము అడగలే, ఆయన రిటైర్మెంట్ అయిన ఒక 2 నెలల కింద తీసుకొచ్చి లేదమ్మా ఇక నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేశాను, 25,000 ఇంకా 75,000 బ్యాలెన్స్ ఉంది, 75,000 తీసుకొచ్చి మా టెస్ట్ ఇచ్చారు. దానికైతే మన వీరభద్ర ఆయన గురించి ఒక బిగ్ హ్యాండ్ అని చెప్తున్నాను, హ్యాండ్ క్లాప్ చెప్పుకోవడానికి. సో ప్రతి సంఘాల్లో కూడా అందరూ అన్నట్లే ఒక్కొక్క సంఘం నుంచి ఒక 10 మంది అలా ముందుకు రావాలి, 10 మంది అలా ముందుకు రావాలి. అంటే ఈ యొక్క రాబోయే 15th ఆగస్టు రోజు ప్రతి సంఘంలో మీటింగ్ జరుపుకొని, ఎందుకంటే మన కేంద్ర సంఘం గోల్డెన్ జూబ్లీకి అయితే హక్కుంది మనకి, ఇది మన సంఘం ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం హక్కుంది. అడిగారు, ట్రస్ట్ అడగకూడదు. ట్రస్ట్కి మనం సంపాదించిన దానిలో ఎంతో అంత ఇవ్వడం అనేది మన ధర్మంగా పెట్టుకోవాలి. సో ఈరోజు ఎవరన్నా దాతలు వస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. సో ఒక్కరిని అడిగే ముందు అంటే ఇప్పుడు మనము ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నాం, ఒక మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం, ఒక 2 years కింద నేను ₹1,00,000 ఇచ్చాను అంటే నేను నా గొప్ప నేను చెప్పుకోకూడదు, కానీ ఒకటే అనుకున్నాను ఇవాళ బర్త్డే నాదే. సో ఇంట్లో ఉంటే బయట పిల్లలు తీసుకుపోతారు, 25,000-50,000 ఖర్చు అవుతాయి. ఆ 50,000 ఎందుకు నా ట్రస్ట్కి ఇచ్చుకుంటే నా ట్రస్ట్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ రోజు నేను ₹1,00,000 నా బర్త్డే రోజు ఇవ్వడం జరిగింది.
సో ఈరోజు నేను కూడా అనేది ఏంటంటే మనల్లో కొంత నా కొంతము సహకారాలు చేసి డిక్లేర్ చేయాలని, అదే ఎగ్జాంపుల్ చెప్తాను. మా తుల యాదవ్ బాగున్నాడు, ఆయన కూడా నాది కూడా 50 సంవత్సరం ఉంది, అక్కడ స్థలం తీసుకుంటే నేను కూడా ఒక 50,000 ఇచ్చి కడతా, రూమ్ కడతా అన్నాడు. సో అలాంటి దాతలు అక్కడైనా కట్టినా ఒకటే, ఇక్కడ కూడా 10 మందికి ఉపయోగపడేది ఏమైనా చేసినా కూడా ఒకటే. సో అలాంటి ఎవరైనా ఉన్నా కానీ ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు కూడా ఈ వేదిక మీద నుంచి నేను కూడా నా వంతు ఒక 51,000 డిక్లేర్ చేస్తున్నాను అడిషనల్గా. అంటే ఇప్పుడు ఒక్కరిని అడగమంటే మనమేమిచ్చి అడగాలి. ప్లీజ్ కొంతమంది మన ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క సమాచారాన్ని ఫారెన్లో చదువు ఉన్న మన స్టూడెంట్ మన పిల్లలకి ఈ సమాచారం పోవాలి అంటే మన కార్యక్రమాలు కూడా డీటెయిల్గా ఉన్నాయి. ఇంతమందికి లేకుండే ఈసారి డీటెయిల్గా ఉన్నాయి. ప్రతి పైసా వీఆర్ ఆవి. సో బ్యాలెన్స్ ఓన్లీ 1,50,000 ఉంది. దీనికి ఇప్పుడు వచ్చేది ఆగస్టులో బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంది మన కేంద్ర సంఘం ఆధ్వర్యంలో. ఆ రోజు అప్లికేషన్ వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి మనం వెనకపోవద్దు. ఒక్కసారి మనం స్థాపించినామంటే వెనకపోయే సమస్య ఉండదు. సో ఇక్కడ మన సిటీలలో ఉన్న వాళ్ళు కూడా మా వంతు మేము చేస్తున్నాము. మాతో పాటు మీ ఎన్ఆర్ఐస్ కూడా సహకరించాలని ఆశిస్తూ ఈ సభకు ఇచ్చేసిన అందరికీ కోరుకుంటూ నమస్కారం. మన సభకి జాతీయ వీరభద్ర విరమణ సంఘం ప్రధాన కార్యదర్శి కళ్యాణం క్రాంతిగురు గారు వచ్చి ఇప్పుడే మనకు సూచన వచ్చింది. వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సీనియర్ సభ్యులు పున్నాల నరహరి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కామారెడ్డి జిల్లా చైర్మన్ మిట్టపల్లి జనార్దన్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా చైర్మన్ అగుల శంకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. రెడ్డి జిల్లా చైర్మన్ గట్టు శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందాక మన ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ విజయ్ చందర్ గారు ట్రస్ట్ కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా వారు కార్యక్రమాల వివరాలు మన సభకు తెలిపినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాం. అలాగే వారు మరోసారి 51,000 విరాళం ఇచ్చినందుకు కేంద్ర సంఘం తరఫున, జాతీయ సంఘం తరఫున మరియు వీరభద్ర వీరభూషణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి విజ్ఞప్తి మేరకు ఎవరైనా స్పందించి వేదికపైకి వస్తే వారి వివరాలు వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. అలాగే ఇప్పుడు మన సీనియర్ సభ్యులు శ్రీ కాటపల్లి వీరస్వామి గారు ఆర్టీసీ గారు 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఈ సంఘము ఏ విధంగా ఆ రోజు మరి మనం 72 కంటే మొదలు మన స్థితిగతులు ఏ విధంగా ఉండడం మీ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు నా వయసు అయితే 78 నడుస్తున్నది. సో అప్పుడు సంఘం ఏర్పాటు చేసినప్పుడు నా యొక్క వయసు 26 సంవత్సరాలు ఉండే. అంతకు మొదలు మన పరిస్థితులు మన స్థితిగతులు ఊరూరా తిరిగి సంచార జాతుల్లో మన వీరభద్ర కులం కూడా ఒక సంచార జాతిగా గుర్తించబడి మరి ఏ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ 72లో మరి చదివిన వాళ్ళలో మన కీర్తి చేతులు డాక్టర్ పొన్నాల యాదగిరి గారు, అదే కడమ ఎల్లయ్య గారు, నేను కూడా కడమ ఎల్లయ్య గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. శ్రీ యాదగిరి గారిని మంచి చదువులు చదివినట్టు డాక్టరేట్ చేసిండని అతనికి సెక్రటరీగా చేయడం జరిగింది. నాకు ఆ సమయంలో
మరి క్యాషియర్ పోస్ట్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు అవసరం లేకుండే మాకు ఒక పట్టుదల, మన కులం స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి విద్యాపరంగా, ఆర్థిక పరంగా, మళ్ళీ అప్పుడు సమాజంలో కూడా సరిగా గుర్తింపు లేకుండే మన ఎవరు అరే వీరభద్రులు అంటే వీరముష్లు అంటారు. సో ఆ విధంగా మనకు రెస్పెక్ట్ లేకుండే అసలు. సో ఇవన్నీ గమనించి మేమంతా మీటింగ్లు పెట్టుకొని అప్పుడు శోభ కళ్యాణి గారు ఉండిరి, మా నాయన గండయ్య గారు, కడం సత్యనారాయణ గారు, ఇటు ముస్రాంబాగ్లో మన పెద్దెల్లయ్య గారు, కొంచెం ముఖ్యల్లయ్య గారు, ఇంకా చాలా ఉండిరి మర్చిపోయినాను. వీళ్ళంతా కలిసి మనకు ముందు పోవాలంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి, మా అందరం కలిసి ఐకమత్యంగా ఉండి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకొని 15th ఆగస్టు మేమందరం పెద్దలు అందరం కలిసి నిర్ణయించి 15 ఆగస్టు 1972లో ఆ రోజు ఎన్నికలు జరుపుకోబడ్డది. ఆ రోజు సంఘాన్ని స్థాపితం కూడా చేయబడింది. ఇప్పుడు మీ దగ్గర కూడా ఫోటో పాత ఫోటో చూస్తే అందులో అందరు కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు అంత పెద్దలు. అందులో చాలా మంది మా దివంగతులు అయినారు. అందులో నేను పాపిస్తాను అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నా, నేను ఒక్కనే బతికి ఉన్నాను. అసలు ఆ కుర్చీల పైన కూర్చున్న వాళ్ళలో నేను ఒక్కనే బతికి ఉన్నాను. సో అదేవిధంగా అప్పుడు కార్యక్రమాలు చేపట్టి మరి అప్పుడు చదువు కూడా మన దగ్గర లేకుండే. దాని తర్వాత ఇప్పుడు ఎంతోమంది మీకు అందరికి తెలుసు అసలు అమెరికా పోతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు. అప్పుడు 72లో ఒక 2-3 ఏళ్ళ మీద లెక్క పెట్టేట్టు ఉంటారు మన తన గ్రాడ్యుయేట్స్. చదువుకున్న అమ్మాయిలు అయితే ఎవరు లేరు, వాళ్ళు కూడా 1-2-3 ఉంటారు. సో ఇప్పుడు ఏ విధంగా మారిపోయింది. ఈ సంఘం ఏర్పాటు చేయడం వల్లనే మన యొక్క పట్టుదలతో అందరూ ముందుకు పోవాలన్న దీక్ష తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. మరి అదేవిధంగా మనకు ప్రభుత్వం ఏం ఏర్పాటు చేసిందంటే బీసీ ఏ గ్రూప్లో మనకు ఎడ్యుకేషన్ ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఉంది. అందువల్ల మనం కూడా కొద్దిగా సహకారం దొరికింది. అందుకే మన పిల్లలు కూడా ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. చాలా సంతోషమైన విషయం. మరి మీరు కూడా ఆలోచించవలసిన, ఎందుకంటే నాకెందుకు మేరక్యా అని ఉండొద్దు. సభ్యులందరికీ ఒకరొకరు మనం పట్టుదలతో మన కులం ముందుకు పోతే అందరూ ముందుకు పోయినట్టు, అంత బాగుపడినట్టు ఉంటుంది. సో అందరూ కంకణం కట్టుకొని మన కుల సభ్యులంతా ముందుకు పోవాలని దీక్ష చేసి తీసుకొని పోవాలి. అటు మన అప్పుడు 72లో మన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ను కూడా పిలుచుకొచ్చి మీటింగ్లు పెట్టడం జరిగింది. మన మేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీకు అందరికి తెలిసే ఉందో లేదో 1991లో మరి అక్కడ బర్కత్పూర్లో మనం పెద్ద సభ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ దాని తర్వాత కూడా సిల్వర్ జూబ్లీ కూడా మన పుష్ప గార్డెన్లో, ఇక్కడ దిల్సునార్లో కూడా మన సిల్వర్ జూబ్లీ కూడా చేసుకోవడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యనే మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అనేక కార్యక్రమాలు జరుగుతున్నారు. ఇప్పుడే అంటే నేను ఒక 10-14 సంవత్సరాల నుండి నా యొక్క ఆరోగ్య పరిస్థితి వల్ల నేను సంఘంలో తిరగలేకపోతున్నాను. మరి ఇప్పుడు నిజంగా చాలా విషయాలు వివరించాడు మన విజయ్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. సో మీరందరూ కూడా చేదోడుగా వాదోడుగా ప్రతి ఒక్కరు చెయ్యేసి కలిపితే మరి ఇంకా ముందుకు పోవాల్సిన అవకాశం ఉంది. అందుకే ముందుకు అవకాశం ఉంది. ఎవరు నాకెందుకని అనొద్దు. ఇప్పుడు చాలా మంది ఆర్థికంగా చాలా బాగుపడ్డారు నాకు తెలిసిన వాళ్ళు, కానీ ముందుకు రారు. సరే ఇప్పుడు విజయ్ ఉన్నారు, దాతలు ఉంటారు, వస్తుంటారు, ఈ కార్యక్రమాలు చూసి తప్పనిసరి వస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమం నిర్వాహం బాగా సక్రమంగా జరగాలి. అసలు ఏ విధంగా సక్రమంగా జరగాలి. ఏ విధంగా పాత ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఏలడానికి మినిస్టర్కి ఇస్తే అన్ని వానికో దానం వీనికో దానం చేసినట్టుగా కాదు. ఇప్పుడు అందులో మన రాష్ట్రం అప్పులో పడింది. ఆ విధంగా కాదు, ఆలోచన విధంగా నడవాలి, సక్రమంగా నడిస్తేనే మనం అంతా బాగుపడతాం. పెద్దలు బాగుంటేనే పిల్లలు కూడా బాగుంటారు.
పెద్దలు బాగుంటేనే పిల్లలు బాగుంటారు. మన 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 పెత్తనంలో ఆర్థికంగా బాగుంటేనే మన పిల్లలు అనేక విధాలుగా చదువు చదివించగలము, వాళ్ళ కోరికలు తీర్చగలం. సో అదేవిధంగా నా కోరిక ఏంటంటే, మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాగానే చేస్తున్నారు, ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగించాలని నేను కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మన ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఈటెల రాజేందర్ గారు, మన స్థానిక పార్లమెంట్ సభ్యులు, మల్కాజ్గిరి నియోజక పార్లమెంట్ సభ్యులు, అత్యంత ఘన విజయంతో ఉన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఘన విజయం సాధించి ఈరోజు మన దగ్గరికి ఆత్మీయ సత్కారానికి మరియు పుస్తకావిష్కరణకి వస్తున్న గౌరవ శ్రీ ఈటెల రాజేందర్ గారికి సభాభాగంలో సౌరవంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా చప్పట్లతో వారిని ఆహ్వానించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నగారు వస్తున్నారు ఇప్పుడు. ఈటెల రాజేందర్ గారు మన బీసీ నాయకులు, గత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా 3,90,000 మెజార్టీతో ఘన విజయం సాధించి ఈరోజు మనకి ఈ నియోజకవర్గంలో భారతదేశంలోనే మన తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించిన నాయకులు వారు. అలాగే గారు ఎల్లవేళలా వీరభద్ర వీరముషి సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తూ మన సంఘ ప్రారంభోత్సవానికి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా మన కేంద్ర సంఘ భవన ప్రారంభోత్సవాన్ని కూడా విచ్చేసి వారి అమృతోత్సవాలతో వారు మన సంఘాన్ని కూడా ప్రారంభించాం. అలాగే ఆ ప్రారంభించినాక అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడానికి అవకాశం దొరికింది. మున్సిరాబాద్ కార్పొరేటర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రీతమ నాయకుడు బడుగు బలగిరి వర్గాల ఆశాజ్యోతి శ్రీ ఈటెల రాజేందర్ గారిని వేదికపైకి సగర్గా ఆహ్వానిస్తున్నాం. నమస్తే. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ కొత్త కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొద్దిగా వారికి స్థలం ఇస్తే ఎన్నికల కూర్చోవాలి. వేదికపైకి ఆసీనులైన ముఖ్య అతిథి గారికి వీరభద్ర వీరముషి సంఘం తరఫున ఘన స్వాగతం తెలుపుతూ అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొద్దిగా అందరూ కూడా సభా ప్రాంగణంలో పక్కకు కూర్చోవాలి. వేదిక మీద అందరు కొద్దిగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలి. వీరభద్ర వీరముషి సంఘం గురించి ఈటెల రాజేందర్ అన్న గారికి చాలా కూలంకుషంగా తెలుసు. వారికి కేంద్ర సంఘం భవనాన్ని 2017లో ప్రారంభించినప్పుడు వారే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి మన భవనాన్ని ప్రారంభించినారు. ఆ రోజు ప్రారంభించినాక ఆ భవనంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్న ఆ కార్యక్రమాల వివరాలు మన అధ్యక్షుల వారు, మన ప్రధాన కార్యదర్శి గారు వివరిస్తారు క్లుప్తంగా. శ్రీ వీరభద్ర సంఘానికి మొదటిసారిగా వస్తున్నందుకు వారికి గౌరవంగా ఆత్మీయ సన్మానం జరుగుతుంది. ఇప్పుడు మన అధ్యక్షుల వారు కాటపల్లి వీరస్వామి గారు, ప్రధాన కార్యదర్శి చౌవ కొండయ్య గారు, మన జాతీయ అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వర్ గారు వారిని శాలువాతో మెమోంటోతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన గౌరవ అతిథి శ్రీ ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి నియోజకవర్గానికి మన కేంద్ర సంఘం వీరభద్ర వీరముషి సంఘం నుంచి ఆత్మీయ సన్మానం చేస్తున్నారు.
50 సంవత్సరాల కృషి మన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో ఈరోజు మనం 51 సంవత్సరాల సందర్భంగా ఏదైతే మన సావనీర్ బుక్ ని ఆవిష్కరించాలనుకుంటున్నామో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే మన ఈటలన్న ఈరోజు మనకి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి కేంద్ర సంఘం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ కూడా ఈ సావనీర్ బుక్ ని చప్పట్లతో మార్మోగాలు. ఇది 50 సంవత్సరాల వీరభద్ర వీరముష్టి వారి కళ. ఇది కొద్ది అందరూ కూడా బుక్ని వారి వారి చేతుల్లో పట్టుకొని ప్రెస్ కి సభకు బుక్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి గారు క్లుప్తంగా మన వివరాలు సభ ముఖ్యంగా అతిథి గారికి వివరించాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి మన పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు బడుగు వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేంద్ర గారి అన్నగారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి వీరముష్టి సభ్యులకు, మహిళా సోదరిమణులందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు మన ఈటల రాజేంద్ర గారికి వీరభద్ర వీరముష్టి యొక్క కులం యొక్క చరిత్ర, అంటే ఈ కులం ఏ విధంగా సృష్టించబడ్డది, ఏ విధంగా వచ్చింది, కుల చరిత్ర ఏంటిది, ఎవరైనా ఏంటిదంటే వీరముష్టి అంటే అడుకునే వాళ్ళని అనుకుంటారు. కనుక మన చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ముష్టి అంటే ఏంటిది, ఇవన్నీ మనం ఈ సావనీర్లో వివరించడం జరిగింది. అదేవిధంగా 2 విషయాలు అన్నగారు కూడా ఈ సభాముఖంగా క్లుప్తంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాము. మా కులం ఏంటిదంటే మా కులదైవము వీరభద్రుడన. దక్షయజ్ఞం ధ్వంసం కార్యక్రమంలో దక్షయజ్ఞంలో పార్వతీదేవి ఆహుతి అయినప్పుడు పరమశివుడు ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని సవరించి రమ్మని చెప్పినప్పుడు కోపదుక్తుడై వీరభద్రుడి తన జటాజూటం నుండి సృష్టించబడినటువంటి వీరభద్రుడు శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ శివుడు ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినామని చెప్పేసి వీరభద్రుడికి ఆజ్ఞాపించడం జరిగిందట. వీరభద్రుడు మహా ఉద్రిక్తుడై ఆ దక్షయజ్ఞానికి ధ్వంసం చేయడానికి వెళ్తూ తన జటాజూటం నుండి తన సైన్యాన్ని సృష్టించుకోబడ్డటువంటి వాడైనాడు. అలా సృష్టించబడ్డ వాళ్ళే వీరభటులు. వాళ్ళకు ఆ రోజు సృష్టించబడ్డటువంటి వాళ్లకు ఆయుధాలు ఏం లేక, ఓన్లీ ఆయుధాలు లేకనే వీరభద్రుని వెంబడి యుద్ధానికి సిద్ధమై బయలుదేరినటువంటి వాళ్ళైన వీరభద్రుడు ఈ వీరభటులు ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ దక్షయజ్ఞంలో వీరభద్రుడు దక్షుని సంహరించి తన తలని ఆ అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. ఆ దక్షయజ్ఞంలో పాల్పంచుకున్నటువంటి వీరభటులు ఎవరైతే శివునికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడం జరిగింది. ఆ ముష్టి అంటే చేతులతోని, ఏ ఆయుధం లేక చేతులతోని యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించడం జరిగినందువల్ల ఏ ఆయుధం లేక చేతులతోని సంహరించడం వల్ల వాళ్ళకు వీరముష్టి వాళ్ళు అన్నది నామకరణం జరిగింది. అంతేగాని
ముష్టి అంటే ఇది కాదు, ఇది అన్నది మనం ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ఉన్నదని చెప్పేసి, అదేవిధంగా పెద్దలైనటువంటి రాజేంద్రనాథ్ గౌడ్ కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను మన కులం చరిత్ర ఒక ఇదే కాకుండా కన్యకా పరమేశ్వరిని రక్షించడానికి కూడా విష్ణువర్ధన్ రాజు అనే మహారాజు తన గ్రామాల్లో తిరుగుకుంటూ ఒక గ్రామానికి వస్తే అక్కడ వైశ్యులు తన బిడ్డతోని భార్యభర్తలు వచ్చి విష్ణువర్ధన్ మహారాజుకు సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కన్యకను చూసి మోహించి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళు చెప్పడం జరిగిందట. సో అప్పుడు ఆ వైశ్యులు ఆ రాజుకి మేము సంబంధం ఇవ్వమని చెప్పడం జరిగి రాజు ఆ అమ్మాయిని తన సైనికులతో చెరపట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మన వీరముష్టి వాళ్ళు ఆ వైశ్యుల దగ్గర ఊడిగం చేసేవాళ్ళు. సో దాంతో మేము ఏంటంటే ఆ అమ్మాయిని ఎప్పుడైతే భటులు వచ్చి ఆ అమ్మాయిని స్వాధీనం చేసుకొని తీసుకుపోతున్నారో ఆ భటులతోని మన వాళ్ళు యుద్ధం చేసి ఆ అమ్మాయి అంటే కన్యకను కాపాడడం జరిగిందట. కనుక ఆ రోజు నుంచి మనకు ఆ కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదాలు కూడా ఈ వీరముష్టి వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి మా యొక్క చరిత్ర చెప్తూ ఉన్నది. అదే కాకుండా కాకతీయుల కాలంలో మా కులం వాళ్ళు కాకతీయుల సామ్రాజ్యంలో కోట రక్షకులుగాను, అదేవిధంగా గ్రామ రక్షకులుగాను, అదేవిధంగా యుద్ధం చేసేటప్పుడు మొదటి వరుసలో నిలబడే వాళ్ళు కూడా మా వీరముష్టి వాళ్ళే అని చెప్పేసి పురాణాలు కాకతీయ సామ్రాజ్యం అనే బుక్లో ఇది లిఖించబడ్డది. అందుకనే మా వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కూడా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా బ్రిటిష్ కాలం కన్నా ముందు 1856-50లో మా వీరముష్టి వాళ్ళు ప్రతి ఊరూరా తిరుగుతూ జనాలని ఉత్తేజపరచడానికి వీరనాట్యాలు చేస్తూ దండకాలు చేస్తూ పాటలు పాడుతూ జనాలని స్వాతంత్రం వైపు తిప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అయినటువంటి వాళ్ళు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి అధినేతలకు గిట్టుగాక వాళ్ళు మా మీద 1870లో క్రిమినల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాంతో ఏంటిదంటే క్రిమినల్ యాక్ట్ అంటే వీళ్ళు దొంగలు అని చెప్పేసి, అంటే అందుకనే మన పూర్వీకులు ఊరూరా తిరిగేటప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాటికో లేదా పోలీస్ స్టేషన్లను మేము ఇంతమంది వచ్చినాము, ఇంతమంది వ్యాపారం చేసుకుంటాము, లేదా ఇంతమంది అడుక్కునే వాళ్ళము, ఇంతమంది ఈ విధంగా ప్రదర్శన చేస్తామని చెప్పేసి రాయించాల్సిన పరిస్థితి ఏర్పడేటటువంటిది. అది ఎందుకంటే స్వాతంత్రం గురించి మనం పూర్వీకులు చేసినటువంటి త్యాగానికి ఈ క్రిమినల్ యాక్ట్ రావడంతో మన బ్రతుకులు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడేది. అప్పుడు ఈ క్రిమినల్ యాక్ట్ అనేది 1952లో దానిలో నుండి ఓన్లీ విముక్తి చేయడం జరిగింది. మనల్ని సంచారాత్మకమైనటువంటి మమ్మల్ని విముక్తి చేయడం జరిగింది. అందుకనే 1972లో మా వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ పొన్నాలి యాదగిరి గారు, అదేవిధంగా కడం ఎల్ఏ గారు మా యొక్క వాళ్ళ స్థితిగతులను చూసి ఊరూర పచ్చబొట్టు ఓడుచుకుంటూ, ఊరూర ఉండలు అమ్ముకుంటూ, ఊరూర సాపలు అల్లుకుంటూ తిరగడము, ఊరూర ఒక విద్య వికాసం ఏం లేకుండా మా పిల్లలు పెరగగానే వాళ్ళు కూడా అదే వృత్తి చేయడం జరుగుతూ ఉండేది. ఇవన్నీ ఆయన వాళ్ళు చూసి 1972లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఈరోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది.
ఈరోజు ఎందుకంటే 1972 నుంచి ఇప్పటి వరకు కూడా మేము అనుకున్న స్థాయిలో మా యొక్క కులం అభివృద్ధి చెందలేదని చెప్పేసి పెద్దవాళ్ళకి నేను వివరిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి 100కి అప్పుడేమో ఓన్లీ 3 మాత్రమే 72లో చదువుకునే వాళ్ళు ఉండేరు. ఈరోజు 100కి 5% మాత్రమే చదువుకునే వాళ్ళు తయారయ్యారు. 50 ఏళ్ళ ఓన్లీ 5% జనాభానే చదువుకోవడానికి ఎదిగింది. కనుక పెద్దలకు మా విజ్ఞప్తి ఒకటే ఏంటిదంటే చదువుల గురించి, విద్య గురించి మా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏ కాలేజీకి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా డొనేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మా యొక్క వీరముష్టి వీరభద్రులకు చదువులకు కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఏమన్నా సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన వీరభద్రుల వీరదండకం ఎలా ఉంటుందో ఒకసారి మన కళాకారుడు కడం బాలరాజు గారు ప్రదర్శిస్తారు. అంటే మేము ఈ వీరభద్రుని సేవకులము. మేము ఇప్పటికీ ప్రతి ఇయర్ మేము పెళ్ళిళ్ళకు, కొంటోళ్ళకు, వీరశవులకు మేము ఊరేగింపిస్తుంటుంటాము. నేను చాలా మటుకు ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాను. నేను మా నాన్నగారు, మా అన్నగారు, మేము 5 మంది మెలిచి వీరభద్రుని సేవలు చేస్తూనే ఉంటాము. మాకు ఆగస్టు 20 తారీఖు గిట్ట మాకు ఒక ప్రోగ్రాం ఉన్నది. ఇది మన బుద్ధివేల్లోని వీరభద్రుని గురించి ఒక ఖడ్గం వేస్తాం. పచ్చాకు కురువేరు పైనిండ విభూతి వెన్నాస్తము చేత వీరవలక కుడి చేత నరకంగా పెడబెబ్బ బెట్టంగా దక్షయాగానికి వచ్చిరు దేవతల్ దక్షయాగం విల్ల తల్లడిల్లే కోట్లను మెట్లపై నరకంగా రక్తంబు వాగువారే హరచమటను శివుడు తాండవమాడగా శివుడు తాండమాడగా సతీదేవి యజ్ఞంలో దుంకబోగా జన్మించినటువంటి జుఠాధరుడు వీరభద్రుడు, శ్రీ వీరభద్రుడు. తరిమి దక్షిణి బట్టి తలబగలగొట్టి మెదడు బేతాలకు మేతబెట్టి కర్మోపదిత్తులన్నీ దిశి విషయ రాక్షసుల విందు వేసి కోరి భూతములు కొరుకవేసి భీకరా శాస్త్ర తలే రుద్ర సముద్ర పరకృపల శ్రీ వీరభద్ర. ఇటపల్లి పోచయ్య గారు. మన కొండయ్య గారు మన వీరభద్ర వీరముష్టి కులాన్ని ఏ రకంగా మొట్టమొదలు స్థాపించినటువంటి మొత్తం వ్యాప్తంగా చెప్పారు. మన ఇట్ట రాజేందర్ అన్న గారు మొత్తం స్పష్టంగా విన్నారు. కాబట్టి వారి విషయాల్లో కనుక మనము మన ప్రదర్శన వాళ్ళ ముంగట చూపెట్టబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికైనా సరే ప్రదర్శన చూపెట్టవలసింది కానీ మనం చేస్తూ ఉన్నాను. ఆల సర్ప పచ్చళ్ళు గురువాయలు పెయినిండా ఏబూది అన్న వస్త్రం చేత అన్న వస్త్రం చేత వీరవల్క భద్ర నీకింత ఉగ్రమా పల రుద్ర వీరభద్ర రాసోటి నీకింత ఉగ్రమా నమస్తే. ఆహార వీర ఆహార శర్మ ఆహార గురువే ఆహార దక్ష అసర ముఖమద్దు చూసి అందదాడించితే పసల బలభూతాలు పారిపాయే దాఖల పిండంబు దండింపు చేయగా ఊభాగమంతైన ఊగులుకొని యాపదా దక్షుండు యాజ్ఞంపు చేయగా కాలాగ్నిరుద్ధుడై కలిగవారే నీవు తండ్రి కనుక నేను వెరువనుగాక ఇతర దైవంబు నాకేమి లెక్క స్థల ప్రళయ రుద్ర చెంబుని
వరకుమార వరకుమార వీరభద్ర ఓం ఓం అంబా అంబా భవాని భవాని భద్రకాళి భద్రకాళి బగలా బగలా జ్వాలాముఖి జ్వాలాముఖి బ్రాహ్మణి బ్రాహ్మణి వైష్ణవి వైష్ణవి త్రిపురాంతకి త్రిపురాంతకి సురాసుత సురాసుత దేవేంద్ర దేవేంద్ర మనోజ్వాల మనోజ్వాల చాముండేశ్వరి చాముండేశ్వరి రక్షక రక్షక పోషక జనని చంద్రూపి చంద్రూపి పల్లవి పల్లవి భగవతి శ్రీ రాజా రాజేశ్వరి ఆలవిరా ఆలసర్వ ఆలసర్వ దక్షిణుడు యాగంబు తలపెట్టి నంతలో కాగాకు కావలి కదలి వచ్చే వీరభద్రుండు పుట్టిన వేళలో బ్రహ్మాండ బాండంబు లదిరే వేదండ సమితి మ్రోగుచు పడిపోయే నొగ్గుసు సురులల్లా మూల మూలన దాగి నేలబడిరి భూత బేతాళముల్ జోరాన మొరపెట్టే శరణు బొంది వీరన్న వీరన్న శరణు ఏగగా కావ్య వీరన్న మా కోపదారి ఔరా వీరన్న వీరంగ ಮಾಡುತ್ತೆ ಔರವೀರ ಔರವೀರ ವಂತಕಾರ ಶಂಭುನೇ ಪ್ರಳಯ ಸ್ತ್ರಳಯ ರುದ್ರ ಪರಮ ಕುಪಾಲ ಸಮುದ್ರ ವಿನುತ ಶತ್ರಪುತ್ರ ಶ್ರೀ ಬೊಂತಪಲ್ಲಿ ವೀರಭದ್ರ ಶರಣು ರಜಿತಾಧೀಶ ಶರಣು ರಜಿತಾಧೀಶ ಶಾರ್ವಾಣಿ ವೃತಯೇಶ ಶಂಕರ ಪರಮೇಶ ಶರಣು ಶರಣು శరణన్న మాత్రాన శంభుడు అంతనా చూచి వెర్వకు మణిచాల వెర్పు తీర్చే సురులారా మునులారా సుజన వందితులారా శ్రీశైల లింగని చరిత కథామ జీవనంబు ఆలవిరా నమ శివ అందరూ నమ శివ నమ శివ పచ్చని గుర్రాలు పైనిండా విభోదే వన్న వస్త్రం చేత వీరవల్క కుడి చేత నరకంగా పడబొబ్బు పెట్టంగా వరదలై రక్తంబో వాగువారే త్రళేరుద్ర ధరణిపై వెలసిన కొరివి వీరభద్ర జిల్లా ముస్లాండ్ నుంచి 18 ఏళ్ళ కుర్రాడి వారు కూడా ఇదే కళని కంటిన్యూ చేస్తున్నామన్నా. ఇదే మనం చెప్పదలుచుకున్నాము. ఇక్కడ వీళ్ళు ప్రదర్శించిన వాళ్ళు ఎవరికి కూడా ఎడ్యుకేషన్ లేదన్నా. అందరూ కూడా 5th క్లాస్ కూడా చదవలేరు. చిన్న క్లుప్తంగా మన సంఘ వివరాలు వివరిస్తారు. వేదిక పైనటువంటి పెద్దలు ఈరోజు మనకు విచ్చేసినటువంటి పూజలు ముఖ్య అతిథులు మరి మనతో కొన్ని సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి పూజలైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అయినటువంటి ఈటెల రాజేంద్ర గారు మరి అదే మాదిరిగా ఇక్కడ వచ్చినటువంటి మన ఎల్బీ నగర్ అధ్యక్షుడైనటువంటి అన్న సామ రంగారెడ్డి అన్న గారు, అదే మాదిరి కార్పొరేటర్ అన్న నమ్మ నరసింహారెడ్డి అన్న గారు, అదే మాదిరిగా
అన్నతో పాటు వచ్చిన వారందరికీ, దాంతోపాటు ఇక్కడ వేదికపై కూర్చున్న పెద్దలు, అదే మాదిరిగా మరియు మనకు స్థానిక సంఘాలు, వివిధ సంఘాల నుంచి వచ్చిన కార్యసభ్యులు, మహిళలు, సోదరులు, వారందరికీ మనం అందరము ఒకసారి మన ఎంపీ అయినటువంటి నూతనంగా మన దగ్గరికే మొదటిసారి వచ్చిండు ఎంపీ అయిన తర్వాత. అంతకుముందులో 2 సార్లు మనకు వచ్చినప్పుడు మనం ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం పెద్ద చప్పట్ల ధనిసంతో అన్నకు కృతజ్ఞత చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా, ఎందుకంటే మా చిన్న కులమైన మేము పిలవగానే నేను వస్తున్నా, వీరస్వామి నువ్వు ప్రోగ్రాం అటెండ్ చేసుకో, నేను వస్తున్నా అని అన్నందుకు అన్నకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇది వాస్తవం చెప్పాలంటే ఇప్పటి కూడా మన అన్న అనుభవం కింద మనం ఏం లేము రాజకీయంలో. మళ్ళీ ఆ రోజులు ఆ రాజకీయాల్లో మనం ఎన్ని రోజులు తిరుగుతున్నా కూడా అన్నకి ఇంకా మన కులం గురించి చరిత్ర తెలియదు. నిజం చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న చరిత్ర ఏందని అడుగుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే మన చరిత్ర అనేది మనమే ఇంకా బయట చెప్పుకోలేకపోతున్నాము అనే బాధ అనిపిస్తున్నది. మన చరిత్రన ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే పురాణం మొత్తము, ఆ పురాణంతో పాటు మాది కూడా మేము ఎట్లా వచ్చినాము, ఏం వచ్చినాము, ఏ స్థితి వచ్చినది 2 విషయాలు చెప్తాను. దాని విషయాన్ని 2 మాట్లాడతా. పెద్దలు 1972 కంటే పూర్వము మేము అల్యూమినియం వ్యాపారం చేస్తాం. ఎందుకంటే కోమటని భిక్షాటం ఆడుకున్న తర్వాత, కోమటకు ఐశ్వర్యం ఉన్న తర్వాత కోమట్ల ఇల్లు అడుకొని జీవనోపాధి చేసుకునేవారు, పచ్చబొట్లు పొడుచుకునేవాళ్ళు, సాపలు అల్లుకునేవారు, వీధి వీధి తిరిగి చెట్ల కింద మజిదాలో జీవించేవారు. అలాంటప్పుడు మా పెద్దలైన పూజలు కడ మెల్లయ్య గారు, డాక్టర్ పొన్నాల యాదిరి గారు మా కులాన్ని చూసి ఏదో ఇంత మేధావులు కొద్దిగా డాక్టర్ పీజీ చేసిండు కాబట్టి మా పొన్నాల యాదిరి కాక మరి కులము ఎక్కడ పోయినా, పెళ్ళిపోయినా, సావుకోయినా, మంచిపోయినా, చెడుకోయినా, ఏడవైనా గొడవలే వస్తుండే. ఏంద్ర నాయన మన కులము ఎక్కడైనా గొడవలు అవుతుందని చెప్పి ఆ టైంలో 1972లో మామూలుగా ఒక సంఘం స్థాపించడం జరిగింది. ఆ సంఘం స్థాపించినప్పుడు 74లో బాటం శ్రీరామూర్తి, అంజయ్య గారు, కొండలక్ష్మణ్ బాబూజీ వారి సమక్షంలో సంఘం స్థాపించుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటివరకు వారు ఏదైతే పునాది చేశారో 72లో, అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ విద్యాపరంగా చాలా వెనుకబడి ముందున్నాము. ఆ వ్యాపారం అనేది రోజు చితికి మా వ్యాపారం అనేది ఇవాళ ఒక్కరే కాదు, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ అల్యూమినియం వ్యాపారం చేయడం జరుగుతున్నది. ఒక మేమే కాదు, మాతో పాటు ఇంకా డిఎన్టీ సంచారజాతి కులాలు ఉన్నవారు కూడా ఇదే అల్యూమినియం వ్యాపారం చేస్తున్నారు. మాతో పాటు పక్రోలు, తురుకోలు, మండలు ప్రతి ఒక్కరు కూడా ఇదే వ్యాపారం చేస్తున్నారు. అందుకనే మా కులం చరిత్ర అనేది అంతరించిపోయింది. మాకు వృత్తి అనేది లేదు. మా వృత్తి ఏందో మాకే అంతరించిపోయింది కాబట్టి మేము చిన్న వ్యాపారం చేసుకొని బతున్నామన్నా. ఆ వ్యాపారం అనేది అంచెలంచెలుగా మారిపోయి కొద్దిగా విద్యాపరంగా చాలా మటుకు ఏదో మేము ఇక్కడ సిటీలో ఉన్నామంటే తెల్లబడేసుకొని తిరుగుతున్నాము. మరి అదే ఊర్లలో వెళ్తే మనం మా స్థితిగతులన్నీ అలాగే ఉన్నాయన్న. దానికి మా ప్రయత్నం, మా శాశక్తుల మేము ఏం కృషి చేయాలో చేస్తున్నాము. మరి ఆ రోజుల్లో మా పెద్దలు 72 కాలంలో మరి ప్రభుత్వం చుట్టూ తిరిగి, నాయన ఇది మనకు ప్రభుత్వం సాయం చేసేటట్లేదు, మరి మనవారిని మనమే అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతోనే ఆ రోజు ఒక చిన్న పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని మరి దాంట్లో ఓ 50 రూపాయలు 100 రూపాయలు చందా వేసుకొని మన సంఘాలు నడిపించుకొని మనమే మన వారిని అభివృద్ధి చేసుకొని మన వ్యాపారాన్ని మనమే డబ్బులు ఇచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఇప్పటి వరకు కూడా వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళు చేసిన సంఘం ఏర్పాటు చేసిన భిక్ష అది వాస్తవం. ఎందుకంటే మా స్థితిగతులు ఆ రోజు అలా అనిపించేది. అయితే ఆ సహాయ సహకారంతోనే ఈరోజు మేము ఈ స్టేజ్కి రావాల్సి వచ్చింది. మధ్యలో వాస్తవం చెప్పాలంటే నేను కూడా వ్యాపారం చేసినప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేటలో ఒక పీర్ల కొట్టంలో వండుకున్నాను. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. అంటే మేము చేసే వృత్తి అది. మా పెద్దలు సంఘం స్థాపించిన తర్వాత మేము మా వారిని అందరినీ ఐకమత్యం చేసి అంచెలంచెలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఆ మాదిరిగానే ఈ మధ్యకాలంలో మేము ఒక సంఘం ద్వారానే ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ సంఘం అభివృద్ధి కార్యక్రమంలో మా చందా రూపంతోనే మేము అభివృద్ధి చేసుకొని అన్న సమక్షంలోనే
మేము 2500 ముసరాంబాగ్లో ఒక జాగా కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ ఇనాగ్రేషన్ కూడా 2-3 అంతస్తుల భవనం కూడా మన ఈటెల రాజేంద్రతోనే మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మొన్న 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కూడా రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మనం ఎవరు నమ్ముకోలేదు, అన్నగారే వచ్చి మరి ఆ రోజు కూడా మన ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరిగింది. ఎవరు పిలిచినా ఎవరు రాలేదు. ఈరోజు కూడా మనము అన్న ఈటెలనంటే అంతకంటే ముందు 2010లో అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2010లో కూడా మన రవీంద్ర భారతిలో మన వీరభద్ర కులంలో సర్పంచ్గా ఒక అతనే ఎలక్ట్ అయితే మరి రవీంద్ర భారతిలో అతని కృషి అనే అబ్బాయిని కోనాయపల్లి ఆయన పిలుచుకొని కూడా అన్నతోని మనం సన్మానం చేసుకోవడం జరిగింది. అంటే మనం అంటే అన్నకు అంత అభిమానం. ఆ అభిమానం ప్రకారమే ఇవాళ మనకు ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు ఎలవేలు ఇచ్చినా ఏది ఇచ్చినా చిన్న కులాలంటే అభిమానం అన్నకు. మా చిన్న 5 సంవత్సరాల పోరాటపు గుర్తులు, 50 సంవత్సరాల జాతి పురోగతి, 50 సంవత్సరాల ఆరాటాన్ని ఆవిష్కరించేటువంటి పుస్తకం వీర విజయం. దీన్ని నాకు అభినందించినటువంటి మా నాయకులు వీరస్వామి గారు, అదేవిధంగా మా రాజేశ్వర గారు, పోషమ్మకు, కొమ్మమ్మకు, కడం రవికుమార్ గారు, దీనికోసం మాతో వచ్చిన నాయకులు పెద్దలు మా రంగారెడ్డి గారు, సానా రంగారెడ్డి గారు, పెద్దలు రవీందర్ గారు, గౌరవ్ గారు, మీ గౌరవ కార్పొరేటర్ కుట్టు నరసింహారెడ్డి గారు, జంగన్నకి, విఠల్కి, శివరాజ్, గండి స్వామి, విజయ్ చందర్, చెవ్వ శ్రీనివాస్, కాటపల్లి ఎల్లేష్, కాటపల్లి శ్రీశైలం, పొన్నాల నరహరి, కాటపల్లి వీరస్వామి, కడెం యాదయ్య, పొన్నాల సత్యనారాయణ గారు, గట్టు శ్రీనివాస్, మిట్టపల్లి జనార్దన్, అగుళ్ళ శంకర్, ఇంకెవరు ఉన్నారా? వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అయితే ఈ సందర్భంగా మా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలి. మా మైక్ మంచిగా వినబడుతుందా? మంచిగా వినబడతలేదా? మరి గిట్ల అంటాడండి. ఈ లైట్లు గింతగానే బంద్ చేయరు అదొకటి. మీతో పరిచయం ఒక 20 ఏళ్ళ పరిచయం నాకు. అయితే మా వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే ఈ బస్తీలల్లా ఈ వీరముష్టోళ్ళు, వీరభద్రులు పేరు రకరకాల ఏ కులమైనా కావచ్చు, చిన్న చిన్న కులాలు పాపం. వీళ్ళ కుల సర్టిఫికెట్ కూడా లేకుండా రంగన్న. నేను ఆర్థిక మంత్రిగా అయినాటికి చాలా కులాలకు కుల సర్టిఫికెట్ లేవు, గుర్తింపు లేదు, గౌరవం లేదు. తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఎక్కడ పొల్లు పోకుండా మాతో పాటు నడిచిన వాళ్ళు వీళ్ళంతా. నా అదృష్టం ఎక్కడంటే చిన్న చిన్న కులాలు ఆర్థికంగా లేకపోవచ్చు, చదువు రాకపోవచ్చు, ఐక్యత లేకపోవచ్చు, కానీ తెలంగాణ రావాలనే కమిట్మెంట్ మాత్రం సంపూర్ణ కలిగిన వాళ్ళు చిన్న కులాల వాళ్ళు. మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, జేఏసీ ఏర్పడ్డది. జేఏసీలో మొత్తం కుల సంఘాల జేఏసీలు, విద్యార్థుల జేఏసీలు, ఉద్యోగుల జేఏసీలు, అన్ని జేఏసీలు ఏర్పడ్డాయి. ఆశ్చర్యకరం. ఇది వాటి ఏదో దేనికోసం చెప్తా అన్న మాట కాదు, నిజమైంది చెప్తున్నా.
ఒకసారి నాకి ఒక 20-30 మంది వచ్చారు. వాళ్ళు మెతక జుట్టు వాసన మొత్తం మురికి బట్టలతో వచ్చిండ్రు. వాళ్ళు ఎవరు అడిగిన నేను చెత్త కుప్పల మీద ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ వస్తువులు ఎరుకుంటున్నాం, కానీ మేము కూడా తెలంగాణ కోసం కలిసి వస్తాం, మాది జేఏసీ ఉంది అని చెప్పి వాళ్ళు వచ్చారు. ఎందుకు ఈ మాట అంటున్నంటే వందల కులాలు 100 సంఘాలు ఆనాడు కష్టపడితేనే ఈ తెలంగాణ ఉద్యమం ఇంతింత పెద్దగా విజయాన్ని సాధించి ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. ఉత్తగానే బాయ్ చెప్తే ఉపన్యాసంతో మాత్రమే రాలే. అందుకని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరూ ఓనర్లే, ఒక కేసీఆర్ ఓనర్ కాదు, అందరూ ఓనర్లే, అందరు త్యాగాలే. దాని తదుపరి ఏమైంది అది పక్క పెడితే నాకు 2010లో వచ్చినామని ఈ బిల్డింగ్ ఓపెన్ చేసుకుంది. మనం అనేక వీళ్ళకు నేనే నాయకుడిని, వీళ్ళు ఒకరికే కాదు, వంశరాజు ఉండొచ్చు. ఈ తెలంగాణ గడ్డ మీద చదువుకు దూరంగా ఉండి, సంచార జాతులుగా ఉండి, ఆశ్రిత కులాలుగా ఉండి, ఇవాళ ఎక్కడో ఇసిరేసినట్టుగా టెంట్లు వేసుకొని జీవిస్తూ వాళ్ళ కులవృత్తులని వాళ్ళు ఆచరిస్తూ సమాజానికి ఒక మంచి సంస్కృతిని అందించిన కళాకారులు, శ్రమను అందించినటువంటి శ్రమజీవులు ఈ కులాలన్నీ కూడా. అక్కడక్కడ అప్పుడప్పుడు కొద్దిమంది తన్నుకొని పైకి వచ్చింది తప్ప ఎక్కడ పెద్ద ఎత్తున సమాజపరంగా పైకి వచ్చే సందర్భాలు లేవు. ఇప్పుడే మా రాజేశ్వరరావు చెప్తున్నాడు, ఇప్పుడు అన్న నాకు ఇక్కడ 40 ఎకరాల భూమి ఉంది, అక్కడ 30 ఎకరాల భూమి ఉంది, నా 4 కొడుకులు మొత్తం అమెరికాలో ఉన్నారు, ఒక తన్నుకొచ్చింది. అంటే అక్కడక్కడ తన్నుకొచ్చింది తప్ప సమాజపరంగా ఈ సమాజం సాయం చేస్తే వచ్చింది కాదు వాస్తవంగా. అందువల్ల నేను ఎక్కడ నిశ్చితంగా ఉండేదంటే ఈ ఎన్నికలప్పుడు, మొన్న ఎన్నికలప్పుడు బస్తీలల్లో డబ్బులు పంచుతాను, దావతులు ఇస్తానని చెప్పి మా వాళ్ళు డిస్కస్ చేసేది, మా నరసింహారెడ్డి గారికి ఇట్లా, మా రంగానికి ఇట్లా. నేను లోపల అనుకునే వాళ్ళకి చెప్పాలి అప్పుడు. కానీ ఈ బస్తీలలో ఉండే జనానికి ఈటల రాజేందర్ అంటే లీడర్ అనే విషయం మీకు తెలియదు. ఎక్కడ గుడిసెలు పీకెత్తే గక్కడ, ఎక్కడ వాళ్ళ జోలికి పోతే గక్కడ. ఇవాళ కొన్ని డిమాండ్లు పెట్టిన డిమాండ్లో కొన్ని మీకు తెలిసే తెలియదు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను 40 రోజుల పాటు మనం మీటింగ్ పెట్టుకున్నాం, యాదుకుందానే అసెంబ్లీలో. 40 days, నాట్ 40 hours, 40 days. కేసీఆర్ తెలిసింది ఏం జరుగుతుందో ఈటల అని చెప్పి. ఏం జరుగుతుందా, నోరు లేనివాడు, చదువు లేనివాడు, వాళ్ళు ఇప్పటికి కూడా అన్నమో రామచంద్రన్ చెప్పి బతుకుతున్న వాళ్ళకు మంచి ఈ సమాజం పరిచయం చేసే అక్కడ ఉన్నది. మేము కూడా మనుషులను తలెత్తుకొని జీవించే అక్కడ ఉందనేటువంటి దానికి మీటింగ్ పెట్టామని చెప్పి దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు గుర్తుపెట్టుకో. దాని ఫలితమే వట్టిగా రావాలి. ఇవాళ ఆ 250 రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మా వాళ్ళకు సంచార జాతులకు ఎక్కడ ఫామ్ నింపాల్సక్కర్లేదు, మా వాళ్ళు ఎక్కడ ఎంట్రన్స్ రాసక్కర్లేదు, వాళ్ళు అప్లై చేస్తే చాలు సీట్ ఇవ్వాలి. అది మా బాధ్యత. నేను స్వయంగా 4000 మందికి 5000 మందికి వీళ్ళందరికీ లీడర్ని కాబట్టి మొత్తం నా ఛాంబర్కి వచ్చి వీళ్ళంతా పేర్లు ఇచ్చిపోతే ఈ 5000 మందికి ఒకసారి శాంక్షన్ చేసి పడేసేది. నో ఎంట్రన్స్, నో ఫామ్, అట్లుండే. అంటే ఇట్లా అనేకం చేసినాం మేము. అనేకం చేయడమే కాకుండా నాకు తెలిసి ఎక్కడ గుడిసెలు పీకేస్తే అక్కడ మీకు ఒక దగ్గర అయితే బంజారాస్లో 40 ఏళ్ళ క్రితం గుడిసెలు వేసుకొని బతున్నాం. 40 ఏళ్ళ క్రితం అది పెద్ద కాస్ట్లీ జాగాలు అయిపోయినాయి. ఆ గుడిసె వైపు కన్నుపడ్డది. వాళ్ళకు కరెంటు బిల్లులు ఉన్నాయి, వాళ్ళకు ట్యాక్సులు ఉన్నాయి, వాళ్ళకు అన్నీ ఉన్నాయి, నల్ల కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి, పీకెత్తా అంటారు. అప్పుడు రోషా గారు ముఖ్యమంత్రి ఉండేది. పాపం రోషా గారు ఇంటి పక్కే ఉండేది. నేను ఒక్కనే పోయినప్పుడు అంటే అప్పుడు ఎంత బలం ఉండే, ఎంత ధైర్యం ఉండే అంటే ఎవరు రానేది, ఇప్పుడు ఎవరైనా కానీ కాక ఎవరు రాను ఇక్కడ అనేది. అట్లా అనేక దిక్కుల గుడిసెలు పీకేస్తుంటే ఆపి ఆ గుడిసెలకు సర్టిఫికేట్లు ఇప్పించింది కూడా అప్పుడు నేనే. అట్లాంటి వాడికి
ఇట్లా అంటే వాళ్ళకు ఏదంటే అది ఉన్నంతలో వాళ్ళు మొత్తం జీవితాలను వెలుగు నింపాలంటే సత్తా నాకు లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో మాత్రం చేసినాం. అందువల్ల నాకు ఏం విశ్వాసం ఉందంటే బస్తీలలో ఉండే జనం అంతా కూడా మా జనమే అనే ఫీలింగ్ ఉండే. రాయంద్ర వాళ్ళు లీడర్. అందువల్ల వాళ్ళు తాగిపించినా తినిపించినా పైసలు ఇచ్చినా తింటారు, తాగుతారు, పైసలు తీసుకుంటారు. లాస్ట్కు రాయంద్ర గుర్తొస్తుంది ఓటెత్తారని చెప్పి అనుకున్నాను. నేను వేసింది గట్టి వేసి. ఇవాళ నా అదృష్టం, నేను ఎక్కడ అదృష్టవంతులు అంటే నా 24 ఏళ్ళ మానవ సంబంధాలకి, నా 24 ఏళ్ళ ఉద్యమ ఫలితం, నా ఉద్యమ నేపథ్యానికి, నా 24 సంవత్సరాలుగా ఈ జాతులకు చేసినటువంటి సేవకి వాళ్ళతో ఉండే సంబంధాలకు మల్కాజ్గిరిలో ఫలితం దక్కినట్టుగా నేను భావిస్తున్నాను. ఫలితం దక్కిన హుజరాబాద్లో ఇన్ని వర్గాలు లేవు, ఇన్ని జాతులు లేవు, ఇన్ని బస్తీలు లేవు, ఇంత కథ లేదు, దక్కింది. నేను ఒక్కటే మీకు హామీ ఇస్తున్నాను. ఇవాళ మీరు ఇచ్చిన డిమాండ్లలో 1-2 మరి మళ్ళీ మధ్యలో ఎగిరిపోయినా తెలియదు, కానీ ఎంట్రన్స్ లేకుండా ఇప్పుడు సీట్లు ఇస్తున్నా లేదా నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రంగన, నేను ఆర్థిక మంత్రిని. జనరల్గా ఏంటంటే నా బాధ్యత ప్రభుత్వాల పరంగా కొన్ని స్కీములు వస్తే ఆ స్కీములు అమలు చేయాలి. నేను ఆర్థిక మంత్రిగా ఎస్సీలకు అని, ఎస్టీలకు అని, సంచార జాతులకు అని చెప్పి ఒక్క బ్యాంక్ కూడా ఒక్కనాడు ఒక రూపాయి పోతుంది. నేను ఊరికే పోతుంటే ఆ హ్యాబిట్స్లో బ్యాంక్ కార్డు పెడితే నాకు మంచిగా షాలో కప్పుతుండే, నాకు మంచిగా ఇన్ని పళ్ళు పెడుతుండే, తినిపోవాలి. అయితే నేను ఒకసారి చూసినా, 2 సార్లు చూసినా, 3 సార్లు అడిగినా, అని నన్ను రప్పిస్తాను, ఒక షాలో కప్పుతాను, నాకు మంచిగా పళ్ళు ఇస్తాను, కానీ ఇక ఈ ప్రభుత్వం అనుకున్న ఈ జాతులకి 1 రూపాయి కూడా రుణమిత్తలేవు. వాడు ఎప్పుడు బాగుపడాలి, వాళ్ళ కథ ఏందని చెప్పి అడిగితే అవన్నీ ఇక్కడ అడగదు సారు, మంచిది కాదు సారు, మేము ఇయ్యం సార్ వాళ్ళకనేది. మీకు తెలుసు కదా, కొట్లాడి విసిగిపోయి బ్యాంకుల ప్రమేయం లేకుండా ఇవాళ మా వాళ్ళు బోళ్ళు అమ్ముకుంటోళ్ళు, దువ్వెళ్ళు అమ్ముకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు, ఏ బ్యాంకుతో సంబంధం లేకుండా 50,000 రూపాయలు ఏ మార్వాడి దగ్గర, ఏ సిక్కుల దగ్గర, ఏ 10 రూపాయలకు 11 రూపాయలు సాయంత్రం వరకు చెల్లించే దగ్గర లేకుండా వీళ్ళకు 50,000 రూపాయల రుణ స్కీమ్ గప్పుడు నేనే పెట్టిన దీనికోసం, ఈ సంచార జాతర. మళ్ళీ రీపేమెంట్ లేదుగా, నో రీపేమెంట్ అట్ ఆల్. కాకపోతే కేసీఆర్ గారు ఇది వీధికి పెడతా చెప్పి ఏదో అనుకున్నట్టున్నది తక్కువ చేసిన, కానీ నేను ఉన్నప్పుడు కొన్ని ఇప్పించే ప్రయత్నం చేసిన. రెండవది, అంతేకాకుండా అసలు బ్యాంకుల ప్రమేయం లేకుండా నువ్వు ఒక 20,000 రూపాయలు కడితే 80,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చినట్టుగా, నువ్వు ఒక 60,000 రూపాయలు కడితే 1,40,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినట్టుగా స్కీమ్ రచించడం, పెట్టినాం. అది ఎంతవరకు సఫలమైంది, పైన ఉన్నటువంటి పెద్దలు ఎంతవరకు సపోర్ట్ చేసినా పక్క పెడితే, ఈ జాతులకి బ్యాంకు నెట్లు ఎక్కలేరని, బ్యాంకులు ఎన్నటికీ రుణాలు ఇవ్వలేరని వీళ్ళు ఇప్పటికి కూడా సిక్కుల దగ్గరనో అక్కడనో ఎక్కడనో పొద్దున పైసలు తెచ్చుకొని సాయంత్రం వరకు అన్ని అమ్ముకొని మళ్ళీ 10-11 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళ బతుకంతా అక్కడనే తిరుగుతాయని చెప్పి వీళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అని చెప్పి ఈ జాతులకు వెలుగు నింపే పథకమే ఆ పథకం తెచ్చాం. కాకపోతే అది సంపూర్ణంగా నేను ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నంత వరకు అమలు చేసిన, ఆర్థిక మంత్రి పక్కకు పోగానే కథం అయిపోయింది. ఎక్కువ ఇవ్వలే, పైసలు లేదు. రెండవది, ఇవాళ ఆత్మగౌరవ భవనాలు మా వ్యవసాయాన్ని చెప్పిన 2 ఎకరాల పొలం ఇచ్చినది. ఇవి ఎందుకు వచ్చినాయి? ఇవాళ ఈ రాష్ట్రాలు ఇక్కడ ఈ హెడ్ క్వార్టర్లో ఒక రెడ్డి హాస్టల్ ఉంది, కొన్ని వేల మందికి గొప్ప జీవితాన్ని ఇచ్చింది. వెలమ హాస్టల్, వైశ్య హాస్టల్, గౌడ హాస్టల్, పద్మశాలి హాస్టల్, ఇట్లా పెద్దలకు ఇక్కడ ఆనాడు తెలివి కళ్ళై ఇక్కడ హాస్టళ్ళు పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాళ్ళ పిల్లలు వచ్చి చదువుకోవడానికి ఒక సెంటర్ ఎట్లా ఉండను, వీళ్ళకు కూడా ఉండాలి, ఈ అందరికి ఉండాలని చెప్పి ఆలోచన చేశాను. నేను ఈ ఆలోచన చేస్తే ఏమైనా పర్లేదా పాటలేదా అని నన్ను అనుకోరు. అంటే ఏమైనా పనిపాట ఉండే, నాకు పనిపాటు ఉండే వచ్చినా పనిపాటు ఉండే ఈ పని చేస్తున్నా అని చెప్పిన నేను. ఇవాళ అట్లా గౌడ హాస్టల్, రెడ్డి హాస్టల్, వెలమ హాస్టల్, ఆ పిల్లల్ని ఎట్లయితే ఆదుకొని చదువు చెప్పిస్తున్నాయో, వాళ్ళు ఎట్లయితే పెద్దవాళ్ళు అవుతున్నారో, ఈ లేని కులాలకు కూడా ఇక్కడ ఒక ఆత్మగౌరవ భవనం ఉండాలి. అదొక హాస్టల్గా వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే సాయంత్రం అయితే ఎక్కడ లాడ్జీలలో పడుకునే దిక్కులేని పక్షులు ఉండద్దు, వీళ్ళకు కూడా ఒక సెంటర్ ఉండాలి. మా భవనానికి పోదాంపా అక్కడ పడుకుందాం అనేటువంటి ఉండాలని చెప్పి 78 కులాలకు 10 ఎకరాల నుంచి మొదలుపెట్టి ఒక 20 గుంటల వరకు భూములు ఇచ్చినాం మనం. అది ఉప్పల్ బగాయతులో ఇచ్చినాం, అది మంచి హైటెక్ సిటీలో ఇచ్చినాం, ఇక్కడ ఇచ్చినాం. అది ఇక్కడి నుంచి వచ్చింది. ఇవన్నీ
అనేకం ఇట్లాంటి కొంత ఆలోచన చేసినాం. ఇంకా ఆశ్చర్యకరంగా ఒక మాట చెప్తా, వీళ్ళంతా జిబజిబాని నా ఛాంబర్కి వచ్చేది, మనలంతా ఊకే మాకు వచ్చేది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అయితే ఒకనాడు మా సెక్రటరీ గారు అన్నారు, ఏం రాజేందర్ గారు మీరు మంత్రి, అసలు ఇక్కడికి ఎవరు రావద్దు, ఇది పెద్ద పెద్దలు నిర్వహిస్తారు, ఈ ఆర్థిక మంత్రి అంటే రోషయ్య గారిని చూసిందా, మీరు సంతోష్ రెడ్డి గారిని చూసిందా, ఆనం రామనారాయణకి చూసిందా, వాళ్ళంతా మంచిగా వస్తారు, ఒక గంట సేపు ఉంటారు, మాకేమైనా బ్రీఫ్ చేస్తారు, లేకపోతే మేము బ్రీఫ్ చేస్తే వింటారు, గట్టుంటారు. కానీ ఈ ఛాంబర్లో మేమేతో మీ ఛాంబర్ రాలేకపోతున్నాం, ఈ 100 మంది ఏంది, చెమట వాసన ఏంది అని చెప్పి అన్నాడు. వాసన వస్తుందని చెప్పాను. నేనన్నా నీ సక్సెస్ అయిపోయినా అని చెప్పాను. నేను నువ్వు ఈ మాట అంటున్నావంటే నీ సక్సెస్ అని చెప్పిన. ఎందుకు సార్ కట్టంటే నా ఛాంబర్లో సెంటు వాసన రావద్దని, నా ఛాంబర్కు చెమట వాసన రావాలని చెప్పి కోరుకున్నాను. అంటే నేను ఆ మంత్రిత్వ శాఖలో కూర్చున్నప్పుడు 100 మంది ఈ జనంతో, ఈ ఇట్లాంటి జనంతో, అనగారిన వర్గాల జనంతో కిక్కిరిసినప్పుడు సంతోషపడ్డాను. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, అందరికంటే ముందు తాళం తీసేది సచివాలయం నేనే ఉంటుంది, అందరు పడుకున్న తర్వాత తాళం వేసి పెట్టడం కూడా నేనే ఉంటుంది నరసింహారెడ్డి సార్. అంటే గంట అది ఉండే మా మంత్రుల ఛాంబర్లు. కానీ అంటే ఎందుకంటున్నా అంటే నేను విరసమన మళ్ళీ ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా, ఏదో ఒకనాడు ఈ జాతులకు విముక్తి కలిగే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. మనిషి సమాజం చల్లగుండాలంటే అందరూ చల్లగుండాలి. సమాజంలో కొద్దిమంది చల్లగుండి మిగతా వాళ్ళు ఏడుతాడు చల్లగున్నట్టు కాదు లెక్క. కనిపించిన అమ్మకు అన్నం పెట్టలేని, కన్న బిడ్డలకు అన్నం పెట్టలేని, కన్న పిల్లలకి మంచి చదువును అందించలేని ఇవాళ ఆ తల్లిదండ్రులు పడేటువంటి వేదన మామూలు కాదు, అది పోవాలి. ఇలా అంబేద్కర్ అందుకని ఒక మాట చెప్తాడు, సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలి, సమస్త సంపద ఇవాళ అందరికీ సమానంగా పంచాలనేటువంటి భావన అవుతుందో, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒకటే సెంటెన్స్ చెప్పిన మహనీయుడు అంబేద్కర్. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరు ప్రవేశిస్తారు, దాని మీద అందరు ప్రమాణం చేస్తారు, కానీ ఎందుకో ఆ జాతర ఇంకా పూర్తిగా విముక్తి కలగలేదు. ఇవాళ వస్తే రాజేశ్వర లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వీరసాల లాంటి పెద్దలైతే పెద్దలు కావచ్చు, ఇంకా కనీస అవసరాలు కూడా నేర్చుకోకుండా ఉన్నటువంటి కుటుంబాలు కోకొలుగా ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినాడే సమాజం చల్లగుండేటువంటి ఆస్కారం ఉన్నదని మేము భావిస్తాం. సమాజంలో ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాం, ఎంత గొప్ప బంగ్లాలు కడుతున్నాం, ఎంత గొప్ప ఆఫీసులు వస్తున్నాయి, ఎన్ని గొప్ప రోడ్లు వస్తున్నాయి ఇంపార్టెంట్ కాదు, ఎంత ఈ రోజుకు పావర్టీ లైన్కి ఉన్నటువంటి జనాల సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళు గొప్పగా చదువుకోగలుగుతున్నారు, వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు, వాళ్ళు కూడా తలెత్తుకొని మనిషిగా జీవిస్తున్నటువంటి సమాజం రావాలి. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇక్కడనే హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి, అప్పుడంటే హైదరాబాద్తో దూరంగా ఉండే హైదరాబాద్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నా వంతుగా నేను సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంటి జాగాలు కావచ్చు, సొంత ఇంటి కళ కావచ్చు, ఇవాళ మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఏదన్నా కూడా తప్పకుండా మీకు ఇన్నాళ్ళుగా ఎట్లా తోడుగా ఉన్నానో అదే పద్ధతిలో మళ్ళీ మీకు తోడుగా ఉంటా అని చెప్పి మాట ఇస్తూ, 24 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన నాయకుని కాబట్టి, బిడ్డను కాబట్టి, రాబోయే కాలంలో కూడా గిట్లే ఉంటా, గిట్లనే మీ పక్షాన ఉండి మీకు ఉన్నంతలో నా శక్తి మేరకు మీకు అంతా అండగా ఉంటా అని చెప్పి మాట ఇస్తూ, మరొకసారి ఈ 50 సంవత్సరాల ఈ చరిత్ర పుస్తకాన్ని మీకు అందిస్తున్న సందర్భంగా ఈ అందిస్తున్న నిర్వాహకులకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. చిన్న విజ్ఞప్తి, మన కమిటీ మెంబర్లకి 50 సంవత్సరాల సందర్భంగా వారు చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాము. వారు కూడా మీ చేతుల నుంచి చిన్న సత్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అధ్యక్షుల వారికి కాటపల్లి రాజేశ్వర్ గారికి మెమౌంటో బహుకరించాల్సిందిగా అన్నని కోరుతున్నాం. మెమౌంటో షాల్ తీసుకోండి, దాంతో షాల్ సరే అన్నా, మీరు ఉండాలి అన్నా.
కేంద్ర సంఘం అధ్యక్షులు కాటపల్లి వీరస్వామి గారికి మెమంటో బహుకరించాల్సిన సన్మానం చేయాల్సింది కోరుతాం. తొందర తీసుకోవడం. కార్యనిర్వాహకులు పోచయ్య గారికి సన్మానం చేయాల్సిందిగా పోయింది. నెక్స్ట్ కొండగా కదియండి. నెక్స్ట్ చూడు ప్రధాన కార్యదర్శి చవ కొండయ్య గారికి షాల్వా మెమౌంట్తో సత్కరించాల్సిందిగా వ్యక్తం చేస్తున్నాం. ఏది కడం జంగయ్య గారికి షాల్వా మెమౌంట్తో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోశాధికారి రవి గారికి తొందర దారా ఇంకేం నెక్స్ట్ అట్లా ఉండదు చెప్తే వినాలి. హలో మెయిన్ ప్రశ్న అక్కడ చూడు శ్రీనాన్ని ఉంటుంది విజయాన్ని ఉంటుంది ఇద్దరికి కాదు వేదిక ఉంటే కాదు చెప్పాల్సి మనం అడుగుండాలి చెప్పారు వాడుకుంటాయి ఫస్ట్ ఓవర్ ఉండదు. సరే సమావేశం వల్ల మన ఈ మెమెంటో కార్యక్రమం అనంతరం కూడా జరుగుతుంది. అలాగే సంఘాల వారి కూడా బుక్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇటలన్నకి వేరే అర్జెంట్ కార్యక్రమం ఉండడం వల్ల వారు మనతో వీడుకోలు తీసుకుంటున్నారు. ఎవరు కూడా సభా ప్రాంగణం వదిలి వెళ్ళదు. మన కార్యక్రమం ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. మన కార్యక్రమం కొనసాగుతుంది. అంత తీస్తావా ఫోటో ఫోటో చూస్తారు ఫోటోగ్రాఫర్ కరెక్ట్ అయితే జర వెంకల్లో ఉన్నారు ఇక్కడ జరిపోటీ ఇక్కడ నవ్వండి స్మైల్ ఇవ్వండి ఏం చెప్పండి ఏం చక్కడాగా పడుతుంది అంటే రెడీ రెడీ వెళ్ళిపోవడం అనుకుంటున్నాను. అరే రూములు చూడలే అరే ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ చూడాలి సార్ ఇక్కడ చూడాలి కాకా జరుగు
రైట్ చెప్పేసి చెప్పి రెడీ 1 స్మైల్. ఓకే రైట్ జంగా ఎక్కడ చూడు ఇక్కడ చూడు. ఫోటో కూడా అయిపోయినాయి.